హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో గూగుల్ పేలో మనం ట్రాన్సాక్షన్ చేసిన హిస్టరీని ఏ విధంగా డిలీట్ చేయాలో ఈ వీడియోలో క్లియర్గా వివరిస్తాను. చాలామందికి తెలిసి ఉండదు ఫ్రెండ్స్. గూగుల్ ప్లేలో మనం ట్రాన్సాక్షన్ చేసిన హిస్టరీని డిలీట్ చేయాలంటే చాలామందికి అయితే ఒక పెద్ద సమస్యగా ఉండేది. ఈ వీడియోలో అయితే గూగుల్ పేలో మనం ఎలాంటి ట్రాన్సాక్షన్ చేసినా ఆ ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా డిలీట్ చేయాలో ఈ వీడియోలో క్లియర్గా వివరిస్తాను. ఇక్కడ మీరు గూగుల్ ప్లే ఓపెన్ చేశాక పైన ప్రొఫైల్ ఫోటో ఉంటుంది కదా, ప్రొఫైల్ ఫోటో మీద క్లిక్ చేయగానే ఇక్కడ ప్రైవసీ అండ్ సెక్యూరిటీ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే డేటా అండ్ పర్సనలైజేషన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీరు పర్సనలైజేషన్ విత్ ఇన్ గూగుల్ పే అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయొద్దు. పైన గూగుల్ అకౌంట్ ఉంది చూడండి, దానిపైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. దానిపైన క్లిక్ చేయగానే మనకు పేజ్ అయితే ఇక్కడ గూగుల్ అకౌంట్ తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ తంబు ఉన్న వాళ్ళు తంబు పెట్టండి, స్క్రీన్ లేకుంటే స్క్రీన్ లాక్ ఎంటర్ చేయండి. ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయగానే మీకు చూపిస్తుంది. కంటిన్యూ పైన క్లిక్ చేయగానే మీకు ఫింగర్ ప్రింట్ ఉంటే ఫింగర్ ప్రింట్ చూపిస్తుంది. నేనైతే గూగుల్ అకౌంట్ అన్లాక్ చేస్తున్నాను. ఇట్లా ఈ విధంగా లోడింగ్ అయితే అవుతుంది. మన గూగుల్ అకౌంట్కి అయితే తీసుకెళ్ళడం జరిగింది. ఇక్కడ మేనేజ్ యువర్ గూగుల్ పే ఎక్స్పీరియన్స్ అని ఉందిగా, ఇక్కడ కిందికి స్క్రోల్ చేయండి. కిందికి స్క్రోల్ చేస్తే మనం ఏదైతే గూగుల్ పేలో ట్రాన్సాక్షన్ చేశామో ఆ లిస్ట్ మొత్తం మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. చూడొచ్చు, ఇక్కడ ఎస్టర్డే జూన్ 18, జూన్ 14 నేను ఎన్ని ట్రాన్సాక్షన్ చేశాను అనేది ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ మీకు ఆటోమేటిక్గా ఇక్కడ రైట్ సైడ్లో ఇంటూ కనబడుతుంది చూడండి, ఆ ఇంటూ పైన క్లిక్ చేయండి. మీరు ఎప్పుడు చేసిన ట్రాన్సాక్షన్లు అనేటివి కూడా వీటిని డిలీట్ చేయొచ్చు. నేను ఒకటి డిలీట్ చేసి అయితే చూపిస్తాను. ఒకటి నేను చూపిస్తాను. ఇక్కడ ఇంటూ ఉంది కదా, ఆ ఇంటూ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇక్కడ మనకు డిలీట్ యాక్టివిటీస్ అనేది చూపిస్తుంది. అంటే లాస్ట్ డే, ఆల్ టైమ్స్, కస్టమ్ రేంజ్ ఇట్లా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను మామూలుగా ఎస్టర్డే ట్రాన్సాక్షన్ చేసిన డిలీట్ చేస్తాను. ఇక్కడ చూడొచ్చు, డిలీటింగ్ నవ్ అని చూపిస్తుంది కదా, ఇక్కడ గాట్ ఇట్ అనండి కింద. గాట్ ఇట్ అనగానే అదైతే డిలీట్ కావడం జరిగింది. మళ్ళీ ఇంకొక ట్రాన్సాక్షన్ అయితే మనం డిలీట్ చేసి చూపిస్తాం. ఇవన్నీ మనం గూగుల్ పేలో చేసిన ట్రాన్సాక్షన్స్ ఫ్రెండ్స్. మీరు ఎప్పుడెప్పుడు ట్రాన్సాక్షన్ చేశారనేది మీకు ఇలా చూపిస్తుంటుంది. ఇక్కడ మీరు ఎవరికి ట్రాన్సాక్షన్ చేసిందా వారిది అయితే ఈజీగా డిలీట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు, మళ్ళీ ఇంకోటి అయితే ట్రాన్సాక్షన్ డిలీట్ చేసి చూపిస్తాను. ఇక్కడ గాట్ ఇట్ అనండి, డిలీటేషన్ కంప్లీట్. ఇది నిజంగా డిలీట్ అయిందా లేదా అనేది కూడా ఇప్పుడు మీకు గూగుల్ పేకి వెళ్ళైతే నేను చూపించడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఏ ట్రాన్సాక్షన్స్ అనేది డిలీట్ చేసుకోవచ్చు. ఇది తెలియని వాళ్ళైతే ఈ వీడియో చూసి మీరు గూగుల్ పే ద్వారా చేసిన ట్రాన్సాక్షన్స్ మీరు ఈజీగా డిలీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇది డిలీట్ అయ్యాయా లేదా గూగుల్ పే యాప్ ఓపెన్ చేసి చూపిస్తాను. గూగుల్ పేకి వచ్చాక ఇక్కడ ఫస్ట్ ట్రాన్సాక్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఎవరు పంపించారో దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడొచ్చు, కింద అనేది నేను ఇప్పుడు డిలీట్ చేసిన ట్రాన్సాక్షన్ అనేది ఆటోమేటిక్గా డిలీట్ కావడం జరిగింది. ఇంకోటి కూడా క్లిక్ చేసి చూపిస్తాను. ఇక్కడ క్లిక్ చేయగానే చూడొచ్చు, ఇక్కడ కూడా డిలీట్ అయిపోయాయి చూడండి ఫ్రెండ్స్. ఇలా ఈ విధంగా మీరు గూగుల్ పే హిస్టరీ అనేది ట్రాన్సాక్షన్ అనేది డిలీట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.